హలో మై డే స్వీట్ సోల్స్, నేను మీ విరీష వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి. ఈరోజు మన వీడియోలో కొంచెం కూడా ఆయిల్ని యూజ్ చేయకుండా హెల్తీగా అండ్ టేస్టీగా ఒక రెసిపీని అయితే చూపించబోతున్నానండి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో మనం ఎటువంటి ఆయిల్ని యూజ్ చేయలేదు. దీనిలో మంచి ఫైబర్ అండ్ ప్రోటీన్ లభిస్తుందండి. ఈ రెసిపీని వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, లేదు అంటే లంచ్, డిన్నర్, స్నాక్స్గా కానీ ఈ ఫుడ్ని కన్ఫామ్గా ప్రిఫర్ చేయండి. అలానే పిల్లలకు కూడా ఇవ్వడం వలన డేకి సరిపడా ఎనర్జీ కూడా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా దీని ప్రాసెస్ని అయితే చూసేద్దాము. నేను దీని ప్రిపరేషన్ కోసం 1 కప్ వరకు కాబూలీ శనగలను ముందు రోజు నైటే నానబెట్టుకున్నానండి. మీరు కావాలి అంటే ఈ ప్లేస్లో నల్ల శనగలు కూడా తీసుకోవచ్చు. కాకపోతే టేస్ట్ పరంగా ఈ శనగలు అయితే చాలా బాగుంటాయండి. లేదు అంటే మీరు నల్ల శనగలు కూడా తీసుకొని నానబెట్టుకోండి. ఇలా 8 అవర్స్ తర్వాత చూసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా ఈ విధంగా నానిపోయి ఉంటుంది కదా. అప్పుడు శనగలను నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లోనికి వాటిని వంపేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత శనగలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్లు ఒక 1/2 స్పూన్ వరకు రాక్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యే లోపల మనం కావాల్సినటువంటి వెజిటేబుల్స్ను కట్ చేసుకుందామండి. నేను కీరా, క్యారెట్, బీట్రూట్, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్ను ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 2 విజిల్స్ తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత శనగలను చూసినట్లయితే మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. అప్పుడు శనగల్లో ఉన్నటువంటి వాటర్ని అంతటినీ డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకుందాము. శనగల్లో ఉన్నటువంటి వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఈ శనగలను ఒక బౌల్లోనికి తీసుకుందామండి. తర్వాత 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ను మీకు టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు చాట్ మసాలాను, అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఆల్రెడీ శనగలు కుక్ చేసుకునేటప్పుడు కొంచెం యాడ్ చేసాం కాబట్టి దాన్ని బట్టి మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాము. నెక్స్ట్ కొంచెం పెద్దగా కట్ చేసుకున్నటువంటి కీరా ముక్కలను, సన్నగా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీ, తురుముకున్నటువంటి క్యారెట్ను యాడ్ చేసుకుందాము. వాటితో పాటుగా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ మరియు బీట్రూట్ని కూడా యాడ్ చేసుకోండి. కొంతమంది బీట్రూట్ని ఇష్టపడరు కాబట్టి బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి ఫ్రెష్గా తోడు పెట్టుకున్నటువంటి పెరుగును కానీ, లేదంటే కొన్న పెరుగైనా సరే 2 to 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని ఇదంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ లెమన్ జ్యూస్ కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఈ సలాడ్ను తినేటప్పుడు మధ్య మధ్యలో పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి నేను పల్లీలను, అలాగే పంప్కిన్ సీడ్స్, నువ్వులను డ్రై ఫ్రై చేసుకునేసి యాడ్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ని కానీ, లేదు అంటే పప్పులను కానీ ఈ విధంగా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా క్యారెట్ అలాగే కొత్తిమీర తురుమును యాడ్ చేసుకునేసి పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ట్రస్ట్ మీ, మీరు రోజు ఇచ్చేటువంటి ఇడ్లీ, దోశ, చపాతీ కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్దీ కూడాను. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది, టేస్ట్ ఎలా ఉంది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోస్ని షేర్ చేసి మన ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇప్పటి వరకు మనల్ని ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్. Please like, share, subscribe to Home Making Ideas by Viri.